శివరాం ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయి అప్రహితమైన అధికారాన్ని ఆయన ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆయన నాయకులు అనుభవించారు. అధికారాన్ని కోల్పోయి సుమారు 5 నెలలు కావస్తా ఉంది. అయితే ఆయన ఇంకా అధికారాన్ని కోల్పోయాము అనే స్పృహలో లేకుండా సింగిల్ డిజిట్ కే తెలుగుదేశం పార్టీని పరిమితం చేయాలి, రాష్ట్రంలో అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అని ఆయన ఏకపక్షంగా ఆయనకంతటా ఆయన చెప్పుకుంటా వెళ్తా ఉన్నారు. ఇక కార్యకర్తలతో జగనన్న అనే ప్రోగ్రామ్ ని 2025లో అంటే డిసెంబర్ నెల ఎత్తేస్తారు. ఆయన ఇంకేం చేయను నేను డిసెంబర్ నెలలో అని తీర్మానించేశారు. జనవరి నుంచి కార్యకర్తల్లో జగనన్న అని చెప్పి ఆయన పార్టీకి బలోపేతం దిశానిర్దేశం చేస్తామని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఉపయోగపడుతుందంటారా? 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అంత చిన్న వయసులో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు సేవ చేయటానికి. అదే తన పేరు చిరస్థాయిగా నిలుపుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. దాన్ని ఆయన విద్వేషపూరిత రాజకీయాలతో ఎంతసేపు ఫ్యాక్షన్ రాజకీయాలు, ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు, యాంటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో దాన్ని ఆయన చేతులారా పోగొట్టుకున్నాడు, చేదార్చుకున్నాడు. న్యాయంగా చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు అమరావతి. అది పూర్తి చేసి ఉంటే సరే, పూర్తి చేయకపోయినా దాన్ని అంతవరకే ఎంతవరకు ఉందో దాని వరకు కంప్లీట్ చేసి నిలబెట్టి పోలవరాన్ని కంప్లీట్ చేసి ఉంటే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అటువంటి అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకుని ఆయన అక్కడ ప్రజావేదికను కూల్చేసి, అంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఆ ప్రజావేదిక ఎవరిది? ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రభుత్వం యొక్క భవనాన్ని కూల్చేసి అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా మాట్లాడి నేను డెవలప్మెంట్ కి వ్యతిరేకమైన ముద్ర ఆయనంతకు ఆయన వేసుకున్నాడు. అది అవకాశం పోగొట్టుకున్నాడు. దాని ఫలితం ఏంటంటే మొన్న ఎలక్షన్ లో రెండోది మీరు ఇందాక అడిగారే, కార్యకర్తలతో జగనన్నను ఇప్పుడు పెట్టుకుంటాం అంటే ఇప్పుడు దాకా లేదనే కదా దాని అర్థం. అంటే పార్టీని 5 సంవత్సరాలు వదిలేశారనే కదా అర్థం. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మీరు పార్టీని వదిలేసి కార్యకర్తలతో మమేకం అవ్వకుండా, నాయకులతో కలవకుండా ఇవాళ కార్యకర్తలు అని అంటున్నారంటే మీకు అక్కడే వీక్నెస్ బయటపడుతుంది. పార్టీ వీక్నెస్ గాని, నాయకత్వంలో ఉన్న బలహీనత గాని అక్కడే తెలిసిపోతుంది. ప్రజల వద్ద కంటే వేరు, కార్యకర్తల వద్ద కంటే. అంటే గత ఎన్నికలకు ముందు ఆయన ప్రజల వద్దకు పాదయాత్ర ద్వారా వెళ్ళాడు, ప్రజలకు చాలా చెప్పి చేయలేదు. అదే ఆయన ప్రజలను మోసం చేశారని వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలను మోసం చేసే పనులు అదే కదా అనేది. కార్యకర్తలతో అసలు కార్యకర్తలతో జగనన్న అంటే ఒక పెద్ద హాస్యాస్పదమైన విషయం. ఒక పార్టీ ఆ విధమైన మాట్లాడతాం, ఆ విధమైన దేశం తీసుకుంటే పెద్ద తప్పు కింద లెక్క. అయితే ఒకటి, అవకాశాలు రేరుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోవటం అనేది ఆయన తప్పు, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ కంటిన్యూ చేసి ఉంటే గతంలో 2004లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ఇవన్నీ చేసిన తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్, వీళ్ళందరూ కూడా ఆ డెవలప్మెంట్ కంటిన్యూ చేయటం వల్ల ఇవాళ హైదరాబాద్ సిటీ ఒక్కటే దాదాపు 60-70 వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయం తీసుకుంటారు. గ్రోత్ ఇంజిన్ అటువంటిది, గ్రోత్ ఇంజిన్. అటువంటి అవకాశాన్ని చెడగొట్టేశాడు ఆయన. అటువంటి అవకాశం వచ్చి ఇప్పుడు పోలవరం పూర్తయింది అనుకోండి. పోలవరం పూర్తి అయితే ఎన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, ఎన్ని లక్షల కోట్లు మనం పంట పండించడం, ఎడిషనల్ గా మనకి పంట వస్తుంది. దాని మూలాన రాష్ట్రానికి ఎంత లాభం వస్తుంది. సాగునీరు, తాగునీరు పుష్కలంగా ఉంటే ఏ విధంగా మనం హర్యానాని బీట్ చేసే విధంగా మనం హర్యానా, పంజాబ్ కన్నా కూడా వ్యవసాయంలో అభివృద్ధి చెందేవాడు, ఆక్వాకల్చర్ అభివృద్ధి చెందేది.
అట్లాగే మీకు ఈ పోర్ట్స్ అభివృద్ధి చెందాయి. ఇవన్నీ మీకు వాటర్ ఉంటే ఇండస్ట్రీస్ కూడా ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి, కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి. ఎందుకంటే దానికి ఉదాహరణ కియానే కదా. అవును, అవును. కియా పెట్టేటప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకోరు, మాకు వాటర్ కావాలి ముందని. యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు వాటర్ అది అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఇటువంటి అవకాశాలు మీకు నీరు దొరకటం అనేది వాళ్ళ చాలా కష్టంగా ఉంది. అటువంటిది పోలవరం ద్వారా మీకు అవకాశం వచ్చింది. దాన్ని కూడా చాలా చిన్న చిన్న విషయాల కోసం అతి తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా వదిలేసి అక్కడ మీరు వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేసి వాళ్ళు ఎవాక్యుయేట్ చేస్తే అక్కడ శుభ్రంగా కట్టుకునే పని. వాళ్ళని ఆ ప్యాకేజ్ ఇవ్వకుండా ఆపేసి తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు ఇదయ్యి మళ్ళా ఇవాళ మొత్తాన్ని మొదలెట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు 3-4 ఏళ్లు పోయింది అనుకోండి. 3-4 ఏళ్లు మనకి పోలవరం మూలాన వచ్చే నీరు పోయింది. ఎంత నష్టం రాష్ట్రానికి? ఎన్ని లక్షల కోట్ల నష్టం? ఆదాయం అంతా కూడా ఇక్కడే రాష్ట్రంలో ఖర్చు పెట్టేవాళ్ళు ట్యాక్సుల రూపేణా మళ్ళీ రాష్ట్రానికి వచ్చేది, డెవలప్మెంట్ వచ్చేది కదా, మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పనికొచ్చేది కదా. ఒకవేళ ఆయన అనుకున్నట్టే ఇంకా ఎక్కువ సంక్షేమం ఇవ్వాలన్నా దాంట్లో నుంచి ఇవ్వగలిగే పరిస్థితి వచ్చేది కదా. లక్షల కోట్లు మనం అప్పు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. అప్పుడు ఆ వచ్చిన దాన్ని పంచేవాళ్ళు కదా. అంటే దీర్ఘకాలిక దృష్టి లేకుండా ఈ షార్ట్ సైటెడ్నెస్, ఎంతసేపు అప్పటికప్పుడు ఇది అవ్వాలి, వెంటనే ఏదో ఒక రూపంలో డబ్బులు జేబులో పడాలి, స్వలాభం. దానికోసం ఈ విధమైన పనులు చేసి నష్టపోయారు. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి. ఇంకా ఆయన నేను ఇంకా ఇది ఓడిపోలేదు అనుకున్నారు అంటే అదొక విధమైన భ్రమ. ఆ భ్రమలో బతుకుతున్నట్టు లెక్కే. ఫూల్స్ ప్యారడైజ్ అంటారు కదా. ఆ విధంగా బతికేవాడిని ఎవడేం చేస్తాడు? ప్రజల్లో ఉండి ప్రజలను అర్థం చేసుకుంటే, ప్రజాభిప్రాయం ఎట్లుందో తెలుసుకుంటే, దాని ప్రకారం మనం ఏదన్నా చేయగలిగితే, దాని ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోగలిగితే అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. ఇవాళ కొత్తగా చెప్పడానికి ఏముంది, ఆల్రెడీ అయిపోయింది. ఇంతకుముందు చేసినట్లు సమాధానం చెప్పడానికే సరిపోట్లా. ఇవాళ ఆల్రెడీ అమెరికా కోర్టులో కేసు పడింది. యుఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు తర్వాత FBI కోర్టులో కేసు వేశారు. ఇది అదాని సెక్యూ గురించి. అంటే 1750 కోట్లు నష్టం అన్నారు కదా. 1750 కోట్లు లంచం వచ్చిందని. 1750 కోట్ల కోసం 25 ఏళ్ల పాటు రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది? 1,50,000 కోట్లు. ఆయన ఉండే పదవి కాలం 5 సంవత్సరాలకు ఇచ్చుకున్నా అదొక అట్లా కాదు. మీకు వచ్చేది 1750 కోట్లు. మీరు ఇచ్చింది ఎంత? రాష్ట్రానికి నష్టపరిచింది ఎంత? 1,50,000 కోట్లు. అంటే మరి అప్పులు పాలవ్వాలంటే రాష్ట్రం అవకే ఉండోది. ఏ ఒప్పందం అయినా కలకాలం 25 సంవత్సరాలకు ఒప్పందం అంటే అట్లా కాదు. మామూలుగా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ పెట్టాలప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 20 సంవత్సరాలకు ఒప్పందాలు చేశారు. PPL ఇది ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేశారు. కాకపోతే ఆ ప్లాంట్స్ ఎక్కడ పెట్టారు? ఆంధ్రప్రదేశ్ లో పెట్టే వాటికి, ఏపీలో పెట్టే వాటికి యావరేజ్ అప్పుడున్న దాని ప్రకారం 5 రూపాయలు 5 రూపాయలు 10 పైసలు పడింది. దానికి అగ్రిమెంట్ ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు మనకి ఏంటి అవసరం ఉంది అంటే థర్మల్ ఇంకెక్కువ పడుతుంది. దాదాపు 9 రూపాయలు 10 రూపాయలు థర్మల్ పవర్ పడుతుంది. థర్మల్ పవర్ పడుతున్నప్పుడు దానికి తగ్గించుకోవటం కోసం మనకి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలనుకున్నాను. ఈయన ఏం చేశారు 2019లో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగా ఎలక్ట్రిసిటీ మీద బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆయనకే పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద అవగాహన ఎక్కువ. ఏ లూప్ హోల్స్ ఉన్నాయో వాటి మీద కూడా అవగాహన ఎక్కువే. కాబట్టి ఈయనేమన్నాడు, 20 సంవత్సరాలకు ఎందుకు ఇవ్వాలి, ఇది మన పవర్ ఇది సోలార్ ఇది ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నప్పుడు ఇవ్వకూడదు, ఎప్పటికప్పుడు ఉన్న రేట్ల ప్రకారం చేయాలని విమర్శించారు. ఓకే, సద్విమర్శ అది చేయాలనుకున్నారు. కాకపోతే ఒక్క స్టేట్ లో ప్లాంట్ పెట్టాలన్నప్పుడు వాళ్ళకి కొంత టైము అడుగుతారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఉంటేనే వాళ్ళకి లోన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి, ఇప్పుడు సెకీ నుంచి తీసుకుంటాం అని చెప్పింది. తీసుకుంటాం ఎక్కడి నుంచి? రాజస్థాన్ నుంచి.
రాజస్థాన్ నుంచి తీసుకుంటుంది 2.49 దానికి మళ్ళా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి. లేవని చెప్తున్నాడు, కానీ ఉంటాయి ఖచ్చితంగా. అది ఆ పేరు కూడా మార్చారు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనే పేరు మార్చి ఇంకో పేరు పెట్టారు. దాని ప్రకారం ఖచ్చితంగా ఛార్జ్ ఉంటాయి అని చెప్పి ఆ రోజు నాగులపల్లి శ్రీకాంత్ గారు ఆయన ఎనర్జీ సెక్రటరీ ఆయనే చెప్పాడు ఉంటాయని. 170 మినిమం ఉంటాయి అన్నాడు. అంటే 248 ప్లస్ 170. ఇది కాకుండా మీకు లైన్ లాసెస్ ఉంటాయి. మీకు రాజస్థాన్ నుంచి ఇక్కడ పంపించేదో లైన్ లాసెస్ ఉంటాయి, అది పోతుంది. అది మనమే భరించాలి అంతే కదా. లైన్ లాస్ మనకే వస్తుంది. మళ్ళా దానికి జిఎస్టీ కలుస్తుంది. ఇవన్నీ కలిస్తే ₹5 పైన అక్కడ పడుతుంది. ఈ ₹5 పైన పడేటప్పుడు మీరు ఎట్లా ఇచ్చారు? 2.45 తక్కువ కొనాలని అంటున్నారు, కానీ దాని వెనకమాల ఉన్న మిగిలిన ఛార్జెస్ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఆంధ్రాలో ఉన్న కంపెనీలకు ఇవన్నీ పడవు కదా. పడకపోగా దీన్ని ఆ మాట చెప్పి ఆ పీపీఎల్ అనేది రద్దు చేశారు. వాళ్ళు కోర్టుకు వెళ్తే 4,500 కోట్లు రూపాయి వాళ్ళ యూనిట్ మనం తీసుకోకుండా 4,500 కోట్లు కోర్టు వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టించింది. ఎవడు తిన్నట్టు 4,500 కోట్లు? అంటే ఇవన్నీ ఎటువంటి పనులు చేస్తున్నారు? కేవలం వాళ్ళ మీద కక్ష సాధించినట్టు, లేకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారిని చూసి రావటం కాదు, ఇంకోళ్ళని చూసి రావటం కాదు. ఈ రాష్ట్రాన్ని చూసి వస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళతో మాట్లాడి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంటిన్యూ అయ్యేదని చేయాలి. మరి ఆ రోజున ఈ స్టేట్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పెడదామని చెప్పి వీళ్ళు టెండర్స్ పిలిచారు. టెండర్స్ పిలిచినప్పుడు ₹2 చిల్లరకే 2.39 ₹40 ఇవ్వటానికి ప్రిపేర్ అయ్యారు. దానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రూల్స్ మార్చేసి టెండర్స్ క్యాన్సిల్ చేశారు. టెండర్ క్యాన్సిల్ చేస్తే టాటా పవర్ వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు కూడా టాటా పవర్ ని సమర్థించింది. అంటే ఆ రోజున చేసింది దేనికి? ఈ ఉన్న మన స్టేట్ లో ప్రాజెక్ట్స్ పెడతానికి రెడీ అయితే ప్రాజెక్ట్స్ ని పెట్టనివ్వకుండా వెనక్కి పంపించి ఎక్కడో రాజస్థాన్ లో అదాని పెట్టిన దాని నుంచి తీసుకున్నారంటే మరి దీని వెనకాల కుట్రకోణం కనపడుతుంది కదా. లేకపోతే అంత అవసరం లేదు కదా. ఇది గనక తీసుకుంటే పైగా 2021లో మీరు అగ్రిమెంట్ చేసుకుని 2024 నుంచే సప్లై అంటే 3 సంవత్సరాల తర్వాత. పోనీ దాంట్లో అప్పుడు ఆర్థిక శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడాడు. ఏమని ఇచ్చాడు నోటు? ఆ రోజున ఏదుంటే ఆ రోజున ఏ రేట్ ఉంటే ఆ రేట్ వచ్చేటట్టు చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన మిగిలిన ఛార్జెస్ కూడా కలిపి ₹2.45 వచ్చేటట్టు చేయమన్నాడు. పెంచడానికి వీల్లేదు అన్నాడు. దాన్ని కేబినెట్ లో పెట్టి వీళ్ళు ఏదైతే సెషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేశారు. అంటే కన్సిడరేషన్ తీసుకోవాలి. దాని అర్థం ఏంటి? అట్లాగే ఇవన్నీ జరిగినాయి కాబట్టి అంటే మనకి ప్రైమా ఫైసీ అంటారు కదా. ప్రైమా ఫైసీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఉంది. ఆ జరిగిన విధానం కానీ అదే ఇప్పుడు ఆ కోర్టులో కూడా వాళ్ళు యుఎస్ లో ఆ కోర్టులో వేసింది కూడా అదే. పైగా దాన్ని జ్యూరీ ద్వారా పెట్టమన్నారు. జ్యూరీ ద్వారా పెట్టమంటే తొందరగా అయిపోతుంది. సెలెక్ట్ చేసుకుని ఇది జ్యూరీ పర్సన్ సెలెక్ట్ చేసుకుని వాదనలు వినిపిస్తారు. జ్యూరీ డెసిషన్ అంటే నేను అనుకుంటాం ఒక 6 నెలలు మాక్సిమం. ఈ లోపు డెసిషన్ అయిందనుకోండి, ఒకవేళ వీళ్ళు 1,750 కోట్లు లంచం ఇచ్చినట్టే నిరూపణ అయిందనుకోండి, పరిస్థితి ఏంటప్పుడు? మరి ఇన్ని సంవత్సరాలు ఈ అదానికి సంబంధించిన దాన్ని ఎందుకు భరించాలి మనం? కిందసారి లాగా పీపీఎల్ రద్దు చేసి 4,500 కోట్లు మనం ఇచ్చినట్టు కాకుండా ఒకవేళ అదే గనక కోర్టుల ద్వారా రుజువు అయితే దాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం మన అదానికి సంబంధించిన అదాని నుంచి తీసుకునే అగ్రిమెంట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. అలా ఆ అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు లంచం ఇచ్చారు కాబట్టి, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి మొత్తాన్ని దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. నేను అనుకుంటాం ఆ విధంగా వెయిట్ చేస్తారు తప్ప ప్రభుత్వం ఈ లోపు ఏం యాక్షన్ ఇది. ఎందుకంటే పీపీఎల్ రద్దు చేస్తే ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా. కాబట్టి దాని మీద యాక్షన్ వచ్చే వరకు
ట్రయల్ కోర్టు ద్వారా డెసిషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తారని నా ఉద్దేశం. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.